టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపడుతున్నారు. అసాంఘిక అనైతిక చర్యలతో తిరుమల ప్రతిష్టను మంటగలిపిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ నాయుడు అకృత్యాల వీడియోలు బయటకు వచ్చినా ఇంకా ఆయన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగటాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు తప్పుపడుతున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయటం లేదా, లేకపోతే చంద్రబాబే చెప్పటం లేదా అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనకేసుకు వస్తూ ఉన్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్లు విమర్శలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగటానికి అర్హుడు కాదన్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ మాచర్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి పాలనలో తిరుమల తిరుపతి ప్రతిష్ట దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంలోనే ఆ దేవదేవుని యొక్క పవిత్రతను కాపాడడానికి భక్తులు తాపత్రయపడతా ఉంటే ఈరోజు బీఆర్ నాయుడు వల్ల ఆ పవిత్రత చెడిపోయే విధంగా, అపవిత్రంగా అయ్యే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ నాయుడు అతని యొక్క అశ్లీల వీడియోలు కానివ్వండి, ఫోటోలు కానీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలుగా, కొన్నిసార్లు ఏమో ఫేక్ వీడియోలు అన్నారు, కొన్నిసార్లు ఏమో తప్పే ఉందనే కూడా ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే తిరుమలలో జరిగే అపవిత్ర కార్యక్రమాలను ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమం, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనందరి మీద ఉంది. తిరుమల యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ నుంచి కూడా తీసేయాలని, తొలగించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను దెబ్బతీశారన్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి నేతలకు బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థించారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత, ఈ టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత దాని యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. వీళ్ళు కేవలం రాజకీయాల కోసం ఆ పవిత్రమైన గుడిని వాడుకునే క్రమం చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. అదేవిధంగా బీఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఆ సీట్లో, ఆ పొజిషన్లో కూర్చోవడానికి అనర్హుడుగా ఖచ్చితంగా భక్తజనలోకం అంతా భావిస్తారు. నిమిషమే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సనాతన ధర్మం అని చెప్పేసి చాలా గందరగోళం చేసిన వ్యక్తి ఈరోజు ఎందుకు మౌన దీక్షలో ఉన్నాడో అర్థం కావటం లేదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని వేడుకున్నారు. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ దేవదేవునికి సేవ చేసే భాగ్యం కలగదు. అటువంటిది ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీఆర్ నాయుడు గారికి అవకాశం కల్పిస్తే 72 ఏళ్ల వయసులో కూడా ఆయన రాసలీలలు, మళ్ళీ ఆయన చేసిన పనిని సమర్థించుకునే విధంగా ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు తిరుమల పట్ల చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు. అలా వ్యవహరించే వ్యక్తి
టీటీడీ చైర్మన్ గా ఉండడం నిజంగా చాలా అన్ని విధాల అనర్హుడు. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి.